హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు అది తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి 100 స్క్వేర్ యార్డు 120 చిన్నగా అవుతుందన్న వాళ్ళకైతే 165 గజాల ప్రాపర్టీ. మరి 165 స్క్వేర్ యార్డ్లో ఉన్న మరి హౌస్ అయితే మీరు చిన్న హౌజులు చూసే వాళ్ళకైతే ఈ హౌస్ అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి డైమెన్షన్ 26x57. మరి రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉన్నదో మనకు 26.3 అలాగే 57 అయితే ఉన్నది. మరి రోడ్డు కూడా ఏదైతే మనం చూస్తున్నామో దీనికి 30 ఫీట్ల రోడ్డు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, అలాగే ఈశాన్యంలో చూసుకున్నట్టయితే బోరు సంపాదించారు. మరి రైట్ సైడ్లో ఏదైతే ఉన్నాయో స్టెప్స్ కిందనైతే అడిషనల్గా ఒక వాష్ ఏరియా కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి మరి సింహద్వారం కూడా మనకి ఈస్ట్లో ఇచ్చారు. నార్త్ సైడ్ చూసుకుంటే కూడా మనకు 1 నుంచి ఒక 1.5 ఫీటు గల్లీ కూడా దీనికి మరి 100% వాస్తు ప్రకారం హౌస్ డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్లో చూస్తే ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి హాలు 4 మూలలు స్క్వేర్లో ఉన్నందున మనకు టీవీ యూనిట్ కూడా చూడడానికి మంచిగా టీవీ చూడడానికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సోఫా సెట్స్ కానీ అలాగే చైర్స్ కానీ వేసుకుంటే ఈ ఏరియాలో మీరు టీవీ చూడడానికి బాగుంటుంది. కింద మరి చూడొచ్చు ఫ్లోరింగు, పైన వచ్చేసి ఫాల్ సీలింగు, మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారని. అలాగే మరి మెయిన్ ఏదైతే చూస్తున్నాం ఇది వచ్చేసి మన ఇండియన్ ఏదైతే టేక్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్తోనైతే ఒక హార్ట్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి మీరు ఒక కాటన్ వేసుకుంటే ఇక్కడ సైడ్ వచ్చేసి ఈ ఏరియాలో మీరు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి. మరి ఇప్పుడు కిచెన్ కూడా ట్రెండింగ్లో ఉంది, ఓపెన్ కిచెన్ కూడా ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. కిచెన్కు పక్కనే చాలా అద్భుతంగా మరి పూజ చేసుకోవడానికి మీకు డోర్ అయితే దీనికి అడిషనల్గా దీనికి డోర్ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. కిచెన్లో కూడా ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ స్పేసెస్ ఉంది. పూజ గది సపరేట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీకి 30 ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీ చూసినట్టయితే మనకు నియర్ బైలో చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే TCS ఆదిపట్ల, టాటా ఏరోస్పేస్, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే చూసుకున్నట్టు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నియర్ బైలో అయితే మరి ఎలిమినార్ మెట్రో స్టేషన్ కూడా 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 165 గజాల ప్రాపర్టీ. ప్రైజ్ ఏదైతే చెప్తున్నారో 82 lakhs 82 లక్షలు అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అయితే మీకు స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి మనకు కార్ పార్కింగ్, అలాగే హాలు, ఓపెన్ కిచెను, పూజ గదితో పాటు డైనింగ్ సెక్షన్ కూడా ఇచ్చారు. మరి ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనము మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే సామాన్ ఉంటే కూడా మీకు 2 సైడ్లో కూడా ఇటు సైడ్ కూడా మీకు సామాన్ పెట్టుకోవడానికి బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి సామాన్ పెట్టుకోవడానికి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. దీని బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 10/16 వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. 10/17 వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. కింగ్ సైజ్ బెడ్రూమ్ మీరు ఈజీగా వేసుకుంటే చుట్టూ సరౌండింగ్ బెడ్రూమ్ కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నామో మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా మనకు 10/17 అంటే చాలా విశాలంగా అయితే బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీకు 2 మాస్టర్ బెడ్రూమ్లు వేసుకున్నా కూడా మీకు ఈజీ కూడా తిరగడానికి అవకాశం ఉంది. ఇందులో మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏదైతే మనకు ఇందులో వాష్రూమ్ ఏదైతే వస్తుందో ఇది వచ్చేసి మరి వెస్టర్న్ అయితే ప్లానింగ్లో ఉంది. ఇది టోటల్ వచ్చేసి మనకు ఈ ఏరియా మనకు 165 గజాలు ఉంది. ఈ ఏరియాలో మనకు 35 నుంచి 38,000 దాకా అయితే ఫస్ట్ స్క్వేర్ అయితే రన్ అవుతుంది. మరి 30 ఫీట్ల రోడ్ ఉంది కాబట్టి మీకు HMD నామ్స్ ప్రకారం కూడా 30 ఫీట్ రోడ్ అయితే దీనికి అవైలబుల్లో ఉంది. దీది వచ్చేసి లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ అండరు నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది ఎలిమినార్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్ దూరంలో ఉంది. TCS అలాగే టాటా ఏరోస్పేస్కు 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి నియర్ బైలో ఎయిర్పోర్ట్కు చూసుకుంటే కూడా మనకు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ దూరము. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో మరి ఔటర్ రింగ్ రోడ్కు మనకు 6 కిలోమీటర్ దూరంలో ఉన్నది. సాగర్ హైవే ఏదైతే ఉన్నదో మరి సాగర్ హైవేకు 4 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్స్ పొద్దు నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.